ఈరోజు నేను కావలి పట్టణం రావడం జరిగింది. నన్ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఉదయగిరి పరిశీలన కావలి పరిశీలన చేశారు. నన్ను ఈరోజు మొట్టమొదట మన పార్టీ అభ్యర్థి మన ప్రతాప్ గారి జతన ఆయనతో ఈరోజు ఫస్ట్ ప్రోగ్రాం రావడం జరిగింది. కాబట్టి నాకు ఇచ్చిన ఈ బాధ్యతకు ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే కూడా ఎక్కడ ఉంటే కూడా అన్ని మండలాల్లో కూడా మాతో ఆయన దగ్గర తీసుకొని గైడ్లైన్ తీసుకొని ఎవరు ఏంటి అనేది కూడా అన్నీ తీసుకొని డేటా పంపడం జరుగుతుంది. ఆ బాధ్యత ఖచ్చితంగా నెరవేరుస్తాం. అయితే మాకు ఎటువంటి డోకా గెలుపుకైతే డోకా లేదు. ఎందుకంటే మా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ ఆయన ముందు పోటీ చేసే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి మీకు ఆయన తెలిసిన విషయమే. ఆయన గతంలో మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారి తోటతో ఉన్నాడు. ఆయన ఇద్దరు కలిసి అక్కడ మా బండగారిపల్లి ఒక మిల్లు క్వారీ పెట్టి వాళ్ళంతా ఆక్రమించుకొని వాళ్ళంతా దందాలు చేసి మొత్తం ఉదయగిరి నాశనం చేసి వచ్చాడు. తర్వాత మన అన్నవరంలో సుమారు 140 కోట్లు ఆయనకు మైనింగ్ కూడా ఫైన్ కూడా వేశారు. రేపు ఆయన కానీ పొరపాటుగా ఆయన కానీ ఎమ్మెల్యే అయితే కావాలని అమ్ముకునే పరిస్థితుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి కావ్య కృష్ణారెడ్డి ఆయన ఆడుంటే ఉదయగిరి మాదంటాడు, ఏడుంటే కావలి మాదంటాడు. మరి ఆయనకు ఏ ఊరు ఆయనకు ఏడు ఓటు ఉందో కూడా నాకేం తెలియదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ రామాలయం ముందు ఈరోజు ఇక్కడ ప్రసాదం తిరిగి దేవుని చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆయన్ను ఓడించి ప్రతాప్ గారిని 50,000 మినిమం మెజార్టీతో మనం గెలుచుకొని మన జగనన్నకు కానుకగా ఇస్తే ఎట్లాగో మనకు అధికారం వస్తుంది. వీళ్ళందరూ మళ్ళా వలస పక్షుల్లాగా ఏడుంటారో ఏడబోతారో తెలియదు. కాబట్టి ఆయన్ను కావ్యకృష్ణారెడ్డి మాత్రం కావల్లో తోక తాటా కట్టి మళ్ళీ ఉదయగిరి పంపించేస్తే అందరికీ కావలికి మంచి ఉదయం కోరుకుంటున్నాం. ఉదయగిరి బండకింద పల్లెలో కంకరకువారి ఉంది. ఆడ మైనింగ్ వాళ్ళు 10 కేసులు పెట్టారు. 10 కేసు ఎవరు ఆయన మేకపాటి చంద్రశేఖర గారితో ఆయన పార్ట్నర్. అది అన్నవరం దగ్గర కూడా సుమారు కోట్లు మైనింగ్ ఆడ ట్యాక్స్ కట్టింది 10 రూపాయలు అయితే ₹1,00,00,000 బండ్లు లోడ్ వేశాడు. 140 కోట్లు మళ్ళీ వేస్తే అదేవిధంగా కోర్టులో కొన్ని కేసులు లేవు. నేను ప్రూవ్ చేస్తాను. కేసులు ఉన్నాయి. ఆయన ఖచ్చితంగా ఓడిపోతా ఏదో మబ్బెట్టు చేస్తున్నాడు. కానీ ఖచ్చితంగా మన కావలి మన మామ ప్రతాప్ గారిని ఎవరు ఆయన గెలుపు ఆపలేరు. 50,000తో ఖచ్చితంగా మేము అందరం కూడా జిల్లాలో జిల్లాలో మంచి మెజార్టీ వచ్చేది. మన ప్రీతం నాయకులు సాయిరెడ్డి గారికి కూడా ఎంపీకి ఈ మెజార్టీ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి 2 ఓట్లు, ఒకటి ప్రతాప్ గారికి, ఒకటి వీసారెడ్డి అన్న గారికి, ఇద్దరికి 2 ఓట్లు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాం.